చోట శంకరాచార్యులు వారు శివానంద లహరిలోనే ఆయన భక్తి అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ఆ లత చెట్టుని ఎలా అల్లుకుంటుందో అలా అల్లుకోగలిగినటువంటి స్థితిని పొందడం అంటారు. కాబట్టి మల్లెతీగ స్వరూపంలో పార్వతీదేవి ఆ అర్జున వృక్షాన్ని చుట్టుకుంది. మల్లికార్జునలింగం శివాలింగితం, అమ్మవారి చేత ఆలింగనము చేయబడి ఉంటుంది. ఎందుకని? పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అని శంకర భగవత్పాదులు. వేదాంత డిండిమంలో శివలింగము అంటే పీఠం అంబమయం, పీఠమంతా అమ్మ, పైన ఉన్న చిన్మయం పరమేశ్వర స్వరూపం అయినప్పుడు ఇద్దరికీ భేదం ఉందా? పీఠము లింగము కలిసిపోయి ఉంటాయి. అలాగే తెల్లమద్ది చెట్టుని ఆ మల్లెతీగ చుట్టుకుంది. చుట్టుకుంటే శంకరాచార్యుల వారికి ఓ చెట్టు నల్లుకున్న మల్లెతీగ కనపడలేదు. ఆయన చూసి అన్నారు, నాకు పార్వతీదేవి చేత ఆలింగనము చేయబడినటువంటి పరమశివస్వరూపము ద్యోతకమవుతోందన్నారు. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. మీరు మల్లికార్జున జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళి కూర్చుని పార్వతీదేవి చేత ఆలింగనము చేయబడినటువంటి పరమశివస్వరూపాన్ని దర్శనం చేస్తానన్నారనుకోండి, కళ్ళ ముందు మీకు అలా కనపడదు. తత్వవిచారణ చేసి పీఠాన్ని శివలింగాన్ని చూసి అంబ అయ్యగా మీరు భావన చెయ్యొచ్చు. అది భావన, మీరు అలా చూడవలసి ఉంటుంది. అయినా కూడా పీఠం మీకు అమ్మవారిలా కళ్ళకి కనపడడం కష్టం. కానీ చెట్టు అంటే పురుషుడు, తీగ అంటే స్త్రీ. అమ్మవారు అయ్యవారిని కౌగిలించుకున్నటువంటి అభేదమైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ స్వరూపాన్ని చూడ్డానికి శంకరాచార్యుల వారు ఒక అద్భుత ప్రయోగం చేశారు. మల్లెతీగ చేత ఆలింగనము చేయబడి చుట్టుకోబడిన మద్ది చెట్టు కనపడుతోంది నాకు. ఆ మద్ది చెట్టు శివస్వరూపం, స్థలవృక్షం కనుక నాకు పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ దర్శనమిస్తున్నారు అన్నారు ఆయన. అంటే నేను అనుకోవడం బహుశः శంకర భగవత్పాదులు శ్రీశైల క్షేత్రంలో ఆ చెట్టు దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ప్రాకారం, ఈ దేవాలయ వ్యవస్థ అప్పటికి లేదు. అప్పటికి శంకరులు స్వేచ్ఛగా ఇక్కడికి వచ్చారు. శంకరాచార్యుల వారి కాలంలో శ్రీశైలం రావడం అంత తేలిక కాదు. మీరు చరిత్ర పరిశీలనం చేస్తే కాపాలికుల ప్రభావం చాలా ఎక్కువ ఇక్కడ. కాబట్టి అంత తేలికగా వచ్చి ఇక్కడ ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు. అటువంటి రోజులలో శంకరాచార్యుల వారు ప్రదోష వేళలో ఇలా వెళ్ళారన్నమాట. ప్రదోషవేళ కేవలం ఒక శివార్చనా సమయం కాబట్టి మల్లికార్జునలింగ దర్శనానికి వెడుతున్నారు. వారు మల్లికార్జునలింగం దాకా వెళ్ళలేదు, ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారంటే వారికి అసలు పార్వతీ పరమేశ్వర దర్శనం ఎక్కడైంది అంటే ఆ మద్ది చెట్టు దగ్గర అయింది. అంటే అక్కడ ఒక మల్లె తీగ ఉండేది. ఆ మల్లె తీగ చుట్టుకోవడంలో ఆయన పార్వతీ పరమేశ్వర ఆలింగన స్వరూపాన్ని దర్శనం చేశారు. జగద్గురువులు చేసినటువంటి ఆ దర్శనాన్ని ఇప్పటికీ మనం కూడా పొందచ్చు. కానీ ఆనాడు వారు ఆ దర్శనం పొందడానికి ఏది ఆధారమో ఆ ఆధారాన్ని ఇప్పటికీ మనం అలా పరిరక్షించుకోగలిగితే. కాబట్టి సంధ్యారంభ విజృంభితం శ్లోకం మళ్ళీ మొదటి నుంచి రండి. మల్లికార్జున స్వరూపం ఏమిటో చెప్తున్నారు ఆయన. అది మల్లికార్జున అన్న మాటకి. అర్జున వృక్షము శివుడైతే మల్లికా తీగ చేత చుట్టబడి ఉన్నటువంటి ఆ చెట్టు మల్లికార్జున లింగము. తత్వత మల్లికార్జునుడుగా ఎందుకు వచ్చాడు అన్నది నేను చివరిలో స్పృశిస్తాను. సంధ్యారంభ విజృంభితం, సంధ్యాకాలమునందు విజృంభిస్తాడు ఆయన. సంధ్యాకాలమునందు విజృంభించడం అంటే శివ అన్న స్వరూపానికి ఒక లక్షణం ఉంటుంది. ఆయన తనలో తాను రమిస్తూ ఉంటాడు. అదే ఏ జన్మకైనా చివరి ప్రయోజనం. ఇక మళ్ళీ ఆయన శరీరంలోకి రాడు అన్న స్థితి ఎప్పుడు అంటే ఆయన శివుడైపోవాలి. ఆయన శివుడైపోవాలంటే ఏ కదలికలు లేకుండా తాను ఆత్మస్వరూపాన్ని అనుభవిస్తూ అద్వైత భావన యందు నిలబడిపోవాలి. అలా నిలబడిపోయినటువంటి స్థితిని ఎవడు పొంది ఉన్నాడో వాడు శివుడయ్యాడు. సంధ్యారంభ విజృంభితం, కదలకుండా ఉండవలసినటువంటి శివుడు విపరీతంగా కదిలి ఆడుతాడు. ఎక్కడ? చిదంబరంలో. ఎప్పుడు ఆడతాడు? ప్రదోష వేళలో ఆడతాడు. లోకాన్ని పరిపాలించేవాడు
ఎప్పుడూ లేచి ఉండి కదులుతూ ఉండాలి. ఎప్పుడూ కదలవలసిన వాడు శ్రీరంగంలో పడుకుని ఉంటాడు. అది విచిత్రం. అసలు స్థితికారుడు శ్రీరంగంలో పడుకుని ఉంటాడు. అసలు తనలో తాను రమిస్తూ ఉండవలసిన వాడు లేచి ఆడుతూ ఉంటాడు. ఎంత అభేదమైన స్థితో ఆ శివకేశవుల మధ్య ఉండే స్థితిని ఆవిష్కరిస్తాయి క్షేత్రాలు. ఆయన నర్తనం చేస్తూ ఉంటాడు, ఎప్పుడు కదులుతూ ఉంటాడు. అది ఇంకా సామాన్యమైన వేగం కాదు, అంత వేగంగా ఆయన కదులుతూ ఉంటాడు. ఆ వేగంతో కదిలేటటువంటి లక్షణమే ఈ సృష్టి యందు సమస్త భూతముల యందు అంతర్లీనము. అంతర్లీనమైనటువంటి ఈ కదలికల వెనక ఉన్నదంతా శివతత్వమే. పోతన గారు దర్శనం చేశారు భాగవతంలో. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేశుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకముపనిషద ఆహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆద్యమగుచు అంటారు. పరమశివుడు అడుగు తీసి అడుగు వేస్తే అది కాలం, అది నడక. అందుకే ఆయన ఒక్కడే ఒంటి నిండా భుజంగభూషణుడు, పావులేసుకుంటాడు. లోకమంతా కాలము యొక్క నడకకి భయపడుతుంది. ఎందుకంటే మృత్యువు సమీపిస్తోందని, శరీరము జర్జరీభూతమవుతుందని, ఇక సుఖములు అనుభవించలేనని. ఆయన ఒక్కడే కాలాతీతుడు. అందుకే ఆయనకి కాలమాభరణము, ఆయన నడక గతి, ఆయన యొక్క నిట్టూర్పు, ఆయన యొక్క ఊపిరి వాయువు. కదలికల వెనక ఉండేటటువంటి తత్వమంతా శివుడే. ఇన్ని కదలికలు చూపించడానికి ఆయన నర్తించాలి. ఆయన నర్తిస్తే అమ్మవారు సాక్షిగా చూడదు, ఆయన ఎందే లాస్యమైపోతుంది. శంకరులు దీన్నే మహాభైరవ భైరవీ తత్వం అంటారు. శివుడు కదులుతున్నప్పుడు నటరాజుగా చేతులు కదిలినా, కాళ్ళు కదిలినా, తల కదిలినా, జుట్టు కదిలినా ఆంగికమంతా శివుడు, తాండవమంతా శివుడు. ముఖంలో భావ ప్రకటనమంతా లాస్యం అమ్మవారు. కాబట్టి ఆ తాండవ స్వరూపంలో ఆయన విజృంభిస్తూ ఉంటాడు. సాయంకాలం వేళ ప్రదోష వేళలో విజృంభించేటటువంటి పరమశివ స్వరూపాన్ని దర్శనం చేస్తే సమస్త దేవతా మండలిని దర్శనం చేసినట్టే. ఆ దర్శనం చేస్తూ ఉండిపోతారు. అలా దర్శనం చేస్తూ నమస్కారం చేస్తూ ఉండిపోయేవాళ్ళు శివతాండవ సభలో ఇద్దరే. మిగిలిన అందరూ నర్తనకి సహకరిస్తారు, వాళ్ళు కదులుతారు. విష్ణువు మధ్యలో వాయిస్తూ ఉంటారు. ఒకడు వేణువు వాయిస్తాడు, సరస్వతి వీణ వాయిస్తుంది. ఏమీ చేయకుండా ఇలా చూస్తూ ఉండిపోయే వాళ్ళు ఎవరో తెలుసా? ఇద్దరే. ఆ ఇద్దరే వ్యాఘ్రపాదుడు, పతంజలి. నటరాజస్వామి వారికి రెండు పక్కల వాళ్ళిద్దరు ఉంటారు. తత్వం ఏమిటో తెలుసా దాని అర్థం? నటరాజు పక్కన వాళ్ళిద్దరు ఉంటారు అంటే ఒకటి పాము, ఒకటి పులి, రెండూ క్రౌర్యానికి ప్రతీక. క్రౌర్యానికి ప్రతీకలైనటువంటి ఒక పాము, కిందంతా పాము శరీరం, పైన మనుష్యుడి తలకాయ, కిందంతా పెద్ద పులి, మనుష్యుడి తలకాయ. ఇవి నమస్కారం పెడుతూ నించుంటాయి. మీరు ఇప్పటికీ కాంచీపురం వెడితే కాంచీపురంలో ఏకాంబరేశ్వర దేవాలయం దర్శనం చేసి నటరాజస్వామి గుడి చూస్తే నటరాజస్వామి మూర్తి వెనక గోడ మీద ఉంటుంది మూర్తి. ఇప్పుడు మణిమంటపం మీద కూడా చెక్కారు. ఆ ఒక పక్క పతంజలి, ఒక పక్క వ్యాఘ్రపాదుడు ఇలా ఉంటారు ఆయన్ని చూస్తూ. వాళ్ళిద్దరే కదలకుండా నమస్కారం చేసేది. ఎందుకు ఇలా ఉండిపోతారని సంకేతిస్తారంటే ఆయన తత్వము, ఆయన కదలిక నీ కదలికలలో అన్వయం అయిపోతే అంత క్రౌర్యం ఉన్న పెద్ద పులి, అంత కక్ష ఉండేటటువంటి పగ ఉన్న పాము కూడా ప్రశాంతపడ్డాయి. మనుష్యుడివి నువ్వెందుకు పడవు? ఆ సంధ్యారంభ విజృంభితమైనటువంటి శివస్వరూపం అంత గొప్పది, ఆ నటరాజ తత్వం అంత గొప్పది. ఆ దర్శనం చేస్తే చాలు, దాన్ని ఒక్కసారి మనసులో స్మరణ చేస్తే చాలు. ఆ స్మరణ చేసినంత మాత్రం చేత జన్మజన్మాంతరంగా వాసనారూపంలో మనం తెచ్చుకున్నటువంటి విషమంతా విరిగిపోతుంది. లలితా సహస్రంలో ధన్య అన్న నామానికి భాస్కర్ రాయలు వారు వ్యాఖ్యానం చేస్తూ ఇదే అంటారు. వాసనాబలాన్ని దేన్ని పోగు పెట్టుకున్నాడో అదే పునర్జన్మ హేతువు. అపార ప్రీతి పెంచుకున్నాడు దేని మీదో, తిరియక్. క్రోధాన్ని పెంచుకున్నాడు, తిరియక్. ఆ రెండు ఒకే వస్తువుకుండేటటువంటి రెండు కోణాలు. నేను కర్ర ఇలా పట్టుకున్నాను అనుకోండి,
ఆ కర్ర ఇలా అడ్డంగా ఉంది, ఇటు అంచుంది ఇటు అంచుంది, అవి ఆ ఒక కర్రవే అంచులు, కర్ర లేకుండా 2 అంచులు రాలేదు, ఆ కర్రకే వచ్చాయి. అనురాగం ఎక్కడుందో ద్వేషం అక్కడే ఉంటుంది. నాకు ఒక వస్తువు మీద పరమ ప్రీతి అంటే ఒక వస్తువు మీద ద్వేషం కూడా ఉంటుంది. ప్రీతి కానీ ద్వేషం కానీ వాసనాబలంగా మనసులో పెరిగిపోతే, భగవంతుడు వినా పెరిగిపోతే పునర్జన్మకి హేతువై తిరియక్కవుతాడు. అంటే వెన్నుపాము అడ్డంగా ఉండి తిరిగేటటువంటి జంతువు అవుతాడు. ఎప్పుడు ధన్యమైన జీవితం అవుతుంది? అది భగవంతుని యందు కాని, గురువు యందు కాని, శాస్త్రమునందు కాని అనురక్తి తిరిగిపోతే, వాటి యందు అనురక్తిగా మారిపోతే, పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి చాలా దగ్గరైపోయినటువంటి మనుష్యునిగా వస్తాడు. అంటే పరమ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తికి కుమారుడిగా జన్మించి ఆయన చేత ఉపనయన సంస్కారము పొంది గాయత్రి ఉపదేశాన్ని పొంది తండ్రి దగ్గరే చక్కగా ఉపదేశాన్ని పొంది ఆయన అనుష్ఠానాన్ని చూసి తాను చేసి భగవంతుణ్ణి చేరుకోవడానికి దగ్గరకు వెళ్ళిపోతాడు. ఎప్పుడు శాస్త్రము, గురువు, భగవంతుడు ఈ మూడిటి యందు అనురక్తిగా మారాలి. ఈ మారడం అనేటటువంటి ప్రక్రియ విజృంభణం. అది ఆ ఆలోచన సరళిలో ఒక మార్పు రావాలి. అది ఎలా అంటే వెనక్కి వెళ్ళాలి. ముందుకు వెడితే ఇంద్రియాలు, మీరు జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది ఈ విషయం. మీరు ముందుకి చూస్తున్నంతసేపు, కదలికలు ముందుకు వెడుతున్నంతసేపు ఇంద్రియాలతో మగ్నం అయ్యారని గుర్తు. నేను ఇలా చూశాననుకోండి, కంటితో చూశాను, ఏదో విన్నాను అనుకోండి, చెవితో విన్నాను, ఏదో ముట్టుకున్నాను అనుకోండి, చర్మానికి తగిలింది, నేను లోపలికి వెడుతున్నాను అనుకోండి, ఇప్పుడు ఇవేవి బయటికి వెళ్ళ వెనక్కి వస్తాయి. కన్ను ఇక చూడడం మానేయాలి, అంటే మూతపడిపోవాలి. లేదా కన్నిలా చూస్తున్నా చూడడం ధర్మం కాబట్టి చూస్తూ ఉండాలి, కానీ లోపలి కన్ను ఇంకొక దాన్ని చూపిస్తూ ఉండాలి. ఇక్కడ కూర్చుని నేను ఇలా చూస్తూ ఉంటే నాకు ఆ ఎదురుగుండా వస్తున్నటువంటి వ్యక్తులు నా యొక్క మనస్ఫలకం మీద పడకుండా నాకు ఆ భ్రమరాంబాదేవి తెల్లటి కళ్ళు, నల్లటి గుడ్లు, అమ్మవారు కట్టుకున్న పట్టుచీర, ఆమె మీద వేసినటువంటి నిమ్మకాయల దండలు, పక్కన వేసిన నిమ్మకాయల దండలు, ఆ పుష్పహారాలు, అమ్మవారి దగ్గర కూర్చున్న అర్చక స్వామి, పెద్ద కర్పూరం ఇచ్చేటటువంటి పరికరం, ఇవన్నీ అక్కడ వేసినటువంటి శ్రీచక్రాలు, కొన్ని మేరువులు, ఇవన్నీ నాకు కనపడుతూ ఆ ఎదురుగుండా ఉన్నదాన్ని మనసు గ్రహించట్లేదు అనుకోండి, కంటికి మనసుకి మధ్య సంబంధం తెగిపోయింది. అది తెగాలి. అది తెగి వెనక్కి వెళ్ళాలంటే మనసు తెంపుకుని వెనక్కి వెళ్ళాలి. అలా విడితేనే ఈశ్వరుడి వైపుకి వెడుతోంది. పైకి వెడుతున్నంతసేపు లోకం వైపు వెడుతోంది. ఆ కదలిక రావాలి, వెనక్కి కదలిక రావాలి. అది ధ్యానమునందున్నాడు అనుకోండి, ధ్యానమునందుంటే కన్ను చూడడం మానేసేయాలి, చెవి వినడం దాని ధర్మం, వింటుంది. పాలవాడు వచ్చాడు, అమ్మగారు పాలు అన్నాడు, భార్యకి వినపడింది, తనకి వినపడదు. వినపడదంటే ఆయన చెవులు మూసుకోలేదు, వినడం ధర్మం. ఆ శబ్ద తరంగం వచ్చి కర్ణభేరిని కొట్టింది, వింది చెవి. చెవి విన్నదాన్ని మనసు పుచ్చుకోలేదు, మనసుకి చెవికి మధ్య ఉన్న కవాటం తెగిపోయింది. మరి లోపల ఏం వింటోంది? మరాళి మందగమన పరదేవత నడుస్తుంటే ఎర్రని ఆమె పాదములు, ఆమె పాదములకు పెట్టబడినటువంటి పసుపు, ఆమె పాదములకు అలదబడిన పారాణి, ఆవిడ పాద మంజీరములు, మంజీరముల యొక్క ధ్వనులు, ఆమె పట్టుచీరల గసగసలు, అది వింటోంది. అది ఉందా ఎదురుగుండా? అది లేదు. లేనిది వింటోంది, ఉన్నది వింటలేదు. అది అంటే ఏది ఇంద్రియముల చేత గ్రహింపబడుతోందో అది తెగిపోయింది. ఏది ఎదురుగుండా లేదో దాన్ని వింటోంది. ఆ కదలిక రావాలి. అది విజృంభితం, అది సంధ్యారంభ విజృంభితం. ఆ సంధ్యలోకి వెళ్ళగలగాలి. బాహ్యమునందు ఏ కదలికలైనా సరే సంధ్యారంభమే. నేను మీతో ఇందాక చెప్పే కదా, ఓ మాట మాట్లాడి ఓ మాట కోసం ఆగితే మధ్యలో ఉన్నది మౌనం. అసలు ఆ మౌనం దగ్గరికి వెళ్ళిపోతే, అందుకే భగవాన్ రమణులు అంటారు, నువ్వెవరో నువ్వు తెలుసుకో అంటుండేవారు. నీ మనస్సు లోపలికి వెళ్ళగా వెళ్ళగా, నేను మంత్రజపం చేస్తాననేవాడు ఒక ఆయన వెళ్ళి. మంత్రజపం చేస్తే మంత్రం చేస్తున్నప్పుడు ఆ మంత్రాక్షరముల యొక్క నాదము ఎక్కడ పుడుతోందో చూడు అన్నారు కావ్యకంఠ గణపతి మునితో. ఒక ఆయన అలా ఉపన్యాసం చెప్తే, ఉపన్యాసం చెప్పినప్పుడు మాటలన్నీ ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతున్నాయో అక్కడికి వెళ్ళు, వెనక్కి ప్రయాణం చెయ్యి. అన్నీ ఎందులోంచి పైకి వస్తున్నాయో
అక్కడ ఉన్నాడు శివుడు, సంధ్యారంభ విజృంభితం. ఆ రెండిటి మధ్యలో ఆయన ఉన్నాడు. ఆయనని ఈ కంటికి కనపడటం, దీంతో చూడటం కుదరదు. నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వస్తున్నటువంటి విరామంలో శివుడు ఉంటే ఆయన నాకు ఎలా కనపడతాడండి ఈ కంటికి? ఒక్కనాటికి కనపడ్డం. ఆయన్ని చూడాలని నీకుందా? గుళ్ళోకి వెళ్ళు, మల్లికార్జునలింగం ఉందే అదే, అదే ఇక్కడ ఉంది. అందులోంచే వస్తున్నాయి అవన్నీ. ఈ రాత్రింబవళ్ళు అందులోంచే వస్తున్నాయి, సంధ్యలు అందులోంచే వస్తున్నాయి, కదలికలన్నీ అందులోంచే వస్తున్నాయి, ఆగడాలు అందులోంచే వస్తున్నాయి. సృష్టి లయం ఈ రెండు సంధ్యలు, ఈ రెండు సంధ్యలు ఆయనలోంచే వస్తున్నాయి. స్థితి మధ్యలో ఉండడం ఆయనలోంచే వస్తుంది. అందుకే లింగం, అన్నిటికీ అది గుర్తయ్యింది. అలా నీకు చూడాలనుందా? ఆ లోపలికెళ్ళు. కాబట్టి సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం. ఆయన శృతి యొక్క శిరస్సునందు ఉంటాడు ఆయన. శృతి అంటే వేదం, వేదము యొక్క శిరస్సు అంటే వేదం యొక్క చివరి భాగం ఉపనిషత్. ఉపనిషత్ ప్రశ్న జవాబు రూపంలో ఉంటుంది, వేదం రాజశాసనంలా ఉంటుంది. శిష్యుడు ప్రశ్న వేస్తాడు, గురువుగారు జవాబు చెప్తుంటారు. ఉపనిషత్తు జ్ఞానకాండ, అసలు భగవంతుని గురించి తెలియచెప్పగలిగినటువంటి సమస్త జ్ఞానసారము ఉపనిషత్తు యందు ఉంటుంది. అటువంటి ఉపనిషత్తు ఉన్నదే, ఆ ఉపనిషత్తుల యందు పరమశివుని యొక్క పాదములున్నాయి. అయితే ఆ ఉపనిషత్తు నీకు అర్థం అవడమే పరమశివుని యొక్క పాదముల యొక్క దర్శనం. ఆ ఉపనిషత్తులలో విహరించేటటువంటి వాడున్నాడే, వాణ్ణి చూడండి అని నేను అన్నాను అనుకోండి, మీరు చూడడం అవుతుందా? కుదురుతుందా? అది పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోసం చేస్తూ చమత్కారమైన మాట అంటారు. దేవీ శృతిం ప్రథమతే, దేవీ శృతిం తత్సద్గుణౌగ గుణం గృహంతి తద్వారపాటన పటూని చ ఇతిహాస సంతర్కరాణి అని శృతి స్మృతి నీ యొక్క ఇళ్ళమ్మ అంటారు ఆయన. మీరు చూడండి, కోటేశ్వరరావు గారిని చూస్తానన్నారు అనుకోండి, ఎక్కడుంటారండి? కాకినాడలో ఉంటారు. కాకినాడలో ఎక్కడుంటారు? ఏదో ఇల్లు, ఫలానా వీధి. కోటేశ్వరరావు గారిని చూడడానికి అక్కడికి వెడితే కనపడతారు. మీరు వచ్చారు, ఏదో ఏమంటే కోటేశ్వరరావుని చూడాలని దూరం నుంచి వచ్చామండి, కానీ మీరు వచ్చారని మీకు నా దర్శనం అవ్వదు. నేను ఇవ్వాలనుకుంటే దర్శనం అవుతుంది. చాలా పనిలో ఉన్నాను, కలవడం కుదరదని చెప్పు అన్నాను అనుకోండి, మీరు చూడగలరా? చూడలేరు. సరే ఓసారి కలుస్తాను అని బయటికి వచ్చాను అనుకోండి, మీరు కలుస్తారు. నా విషయంలోనే ఒక సామాన్యుణ్ణి నన్ను చూడడమే కుదరకపోతే, నా ఇల్లు తెలిసినా పరమేశ్వరుణ్ణి చూడడం ఎలా కుదురుతుంది? ఉపనిషత్తు ఆయన ఇల్లండి అన్నాను అనుకోండి, ఉపనిషత్తు పుస్తకం తీస్తే ఉంటాడా? ఉండడు. మరి ఉపనిషత్తు అర్థం చేసుకుంటే జ్ఞానము నిలబడితే శివుడిగా అనుభవంలోకి వస్తాడు. అది అందరికీ సాధ్యమా? అందరికీ సాధ్యం కానివాడు అందరికీ చూడడానికి వీలుగా ఓ చోట ఉన్నాడు. ఎక్కడో చూద్దాం అనుకుంటున్నావా? మల్లికార్జునలింగమే. అది శంకరులు అనుబంధం ఏర్పరచడం అంటే అది. ఎక్కడో ఉన్నవాణ్ణి అందని వాణ్ణి అందిస్తారు. ఇప్పుడు నీకు ఆర్తి వచ్చిందా లేదా? అబ్బా చూడకపోతే నా జన్మ వృధారా, ఉపనిషత్తులు నేను ఎక్కడ చదువుకుంటాను? ఇప్పుడు నాకు ఉపనిషత్ జ్ఞానం అంతా ఎక్కడొస్తుంది? నేను అసలు ఆ అనుభవాన్ని పొంది ఇక్కడ ఎక్కడ చూడగలను ఆయన్ని? ఉపనిషత్తుల్లో శివుణ్ణి జ్ఞానము చేత అనుభవంలో పొందలేను. ఆయన పాదములు కనపడవు. కానీ ఏమీ లేకపోయినా నేను ఎలా ఉన్నానో అలా ఓసారి 10 అడుగులేస్తే కనపడతాట. ఎక్కడ? మల్లికార్జునలింగంగా ఉన్నట్ట. ఓసారి అలాగన్నా వెళ్ళి తల తాటించొద్దాం. ఒక ఆయన జన్మజన్మాంతరములు పరిశ్రమ చేసి ఉపనిషత్ విహారం చేస్తున్న వాడి యందు తల పెట్టి పాదముల మీద తాటించి సంతోషించాడు. నాకు చేత కాకపోయినా అలా వెళ్ళి తల శివలింగం మీద పెట్టి తరిస్తాను. ఎంత అదృష్టవంతులు ఇప్పుడు జాతి అంతా! మనం పొందిన అదృష్టం ఏమిటో శంకరులు జ్ఞాపకం చేస్తున్నారు. అది జగద్గురుతత్వం అంటే. ఏది గొప్పదో, ఏది దాని గొప్పతనాన్ని మనం తెలుసుకోలేకపోతున్నామో దాన్ని మనకి జ్ఞాపకం చేసి ఆ దర్శనంలో మనం ఆనందం పొందేటట్టు చెయ్యాలి. పసిపిల్లవాడు ఆడుకోవడానికి బంగారు కాసులిని పట్టుకెళ్ళి పోశారనుకోండి, ఆడుకోరా అని. పడగ్గది ఎవరు రారు, మీ ఇంట్లో ఉన్నాయని ఇన్కమ్ ట్యాక్స్కి తెలియదు, ఇన్ని బంగారు కాసులు పోసి ఆడుకోరా అన్నారు. వాడు ఆడుకున్నాడు. వాడికి ఏమైనా అక్కడ చింతపిక్కలు పోసినా అంతే, బిస్కెట్లు పోసినా అంతే, బంగారు బిస్కెట్లు పోసినా అంతే. వాడికి దేని వలన ప్రహృష్టం కాదు. బంగారానికి చింతపిక్కకి తేడా వాడికి తెలిస్తే కదా.
అదే మీరు కోటేశ్వరారు 1000 బంగారు కాసులు చూస్తారేంటి అన్నారనుకోండి, అబ్బాయి ఎక్కడండి అంటే ఇక్కడ ఎవరికి చెప్పకండి ఈ పక్కకి రండి అని ఒక డబ్బా తీసి ఇలా పోసారనుకోండి, నేను వెంటనే అబ్బా అని ఇలా ముట్టుకుని అమ్మో ఎంత ఉంటుందంటారు అంటానా అన్న. బంగారు కాసు విలువ తెలిసిన వాడికి బంగారం చూస్తే ప్రహృష్టం, అసలు బంగారం తెలియని వాడికి ఇస్తే వాడు ఎందుకు సంతోషిస్తాడు? అసలు నీ చేతిలో ఉన్నదేదో, నువ్వు చూస్తున్నదేదో, దాని గొప్పతనం ఏమిటో నీకు తెలిస్తే కదా సంతోషపడ్డాం. అది మామూలుది కాదురా, నువ్వు చూడ్డానికి సాధ్యమే కాదు అసలు అది నీ జన్మలో నువ్వు చూడలేవు. ఇలాంటి 1,000,000 జన్మలు ఎత్తితే నీకు దర్శనం అవుతుంది. ఇక్కడ 1,000,000 జన్మల సాధన చెయ్యి, అప్పుడు కనపడుతుంది. అది శృతిశిరస్థానాంతరాధిష్ఠితం, అది సంధ్యారంభ విజృంభితం, అది భౌతికంగా కనపడేది కాదు, అది అనుభవంలోకి వచ్చేది, అది వాక్కులకు దొరికేది కాదు. అది దొరుకుతోంది రానికి అక్కడ. అది అసలు విరాట్ స్వరూపం. అది నీ 2 చేతులు ఇలా పెట్టి మూసేస్తే, బోర్లించేస్తే నీ చేతుల్లోకి ఒరిగిపోతుంది. ఎంతటి వాడు ఎంతటి సులభుడైపోయాడు. చూడకపోతే కృతజ్ఞుడు అయిపోవట్లా, జన్మ సౌభాగ్యం పోవట్లా. ఇప్పుడు మల్లికార్జునుణ్ణి చూడ్డానికి వెళ్ళినప్పుడు ఉండే పారవస్యం, శ్లోకం తెలియనప్పుడు వెళ్ళి శివలింగ దర్శనం చేసినప్పుడు ఉన్నటువంటి మానసిక స్థితి తేడా ఉంటుందా ఉండదా? చూసి నీతో పట్టుకెళ్ళిపోతావు శివలింగాన్ని. ఎప్పుడు శంకరుల శ్లోకం నీకు అర్థమైతే ఆ శివలింగాన్ని చూసి వెళ్ళిపోవడం కాదు, అబ్బా అంత గొప్పడితండి నేను చూసి వచ్చానండి అండో, ఏమి భాగ్యం అండి, చూసి రాగలిగానండి, మహానుభావుడు దర్శనం ఇచ్చాడండి అని కళ్ళు నీళ్లు తుడుచుకుంటాడు. 80 ఏళ్ళు వచ్చి పడకుర్చీలో పడుకుని ఏం అదృష్టమో, ఏముంది నాకు అర్హత, వాడు నాకు దర్శనం ఇచ్చాడండి, ముట్టుకున్నానండి చేతులతో, ఇలా ముట్టుకుని ఆయన మీద విభూతి రాసుకున్నానండి, ఇలా గంధం పెట్టుకున్నాను, మారేడు దళం ఇలా పెట్టుకున్నాను, ఏం భాగ్యం, ఏం చెప్పమంటారు అనే ఆనందంలో అసాధ్యం అనుకున్నది సుసాధ్యమైపోతే ఆనంద భాష్పాలు వస్తాయి. నీవు పొందిన భాగ్యం ఏమిటో అది నువ్వు ఎంత జాగ్రత్తగా గుప్తంగా దాచుకోవాలో, అది బయట సంచిలో పట్టుకెళ్ళేది కాదు, ఇక్కడ నీకు నువ్వు పట్టుకెళ్ళి జీవితాంతం నీ ఐశ్వర్యంగా దాచుకుని అనుభవించి ఆనందించినట్టు స్మరించి కళ్ళమ్మటి నీళ్లు కార్చుకోవాలి. ఆ అనుబంధం చెప్తున్నారు శంకరాచార్యుల వారు. కాబట్టి శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సత్వాసనాశోభితం. మామూలుగా కాదు, పరమ ప్రేమతో జగదంబ ఆదిశక్తి ఆవిడ ఏ వస్తువు యందు ఏ రూపంలో కదులుతుందో ఆ కదలికల వలన ఆ వైభవాన్ని ఇస్తుంది. కదలికలన్నీ ఆవిడవే. ఆవిడ యశస్విని. ఆవిడ ఒక్కొక్క కదలిక ఒక్కొక్కరి ఎందు పెట్టి కీర్తినిస్తుంది. నిజానికి ఆవిడ అలా కదలకపోతే ఆ వస్తువుకి కీర్తి లేదు. ఆవిడ ఒకడి ఎందు ఉపన్యాస శక్తిగా ఉంటుంది. ఉండి వాడు ఉపన్యాసం చెప్పాడని వాడిని రాజద్వారంలోంచి తీసుకెళ్ళి మల్లికార్జునలింగం దగ్గర కూర్చోపెట్టించి వాడితో అభిషేకం చేయిస్తుంది. వాడిని భ్రమరాంబా తల్లి దగ్గరికి తీసుకెళ్ళి రాజద్వారం దగ్గర గుమ్మం ఎదురుగుండా కాసేపు నించోపెట్టుకుని బాలభోగం బూరి పెడుతుంది. శ్రీచక్రం దగ్గర కూర్చోపెట్టి కుంకుమ ఇస్తుంది. ఎక్కడది అర్హత వాడికి? వాడి జన్మ వల్ల కాదు వాడికి అర్హత, వాడి చదువు వల్ల కాదు వాడికి అర్హత, వాడి యొక్క ఉద్యోగం వల్ల కాదు వాడికి అర్హత, వాడు చెప్పుకున్న మాటల వల్ల అర్హత. వాడు ఉపన్యాసం చెప్పుకున్నాడు, అందుకు గౌరవించారు. ఎక్కడదా ఉపన్యాసం? ఆ తల్లి అని ఊపిరి పీల్చేటప్పటికి శ్రీశైల మల్లికార్జునలింగం గురించి శంకరాచార్యుల వారు శివానందలహరిలో చెప్పినటువంటి శ్లోకమునందు విస్ఫోటనమైనటువంటి భావాన్ని మస్తిష్కమునందు నెగడుని కర్రతో పొడిస్తే నిప్పురవ్వలు రేగినట్టు భావాలు పైకి లేచేటట్టు చేసి వాటిని వాగ్రూపంగా మార్చి నోటి నుంచి పైకొచ్చేటట్టు చేసి కొన్ని 100 మంది విని సంతోషించి వీడు పూజార్హుడు అని తీసుకెళ్ళి కూర్చోబెట్టేటట్టు చేసి ఆ మనిషికి అంత వైభవాన్ని కట్టపెట్టింది. అయ్య మెళ్ళలో దండ తీసి వాడి మెళ్ళలో వేస్తున్నారు, అమ్మ పాదాల దగ్గర గంధం తీసి వాడికి ప్రసాదం ఇస్తున్నారు, వాడికి అన్నం పెట్టండి అని అన్నం పెడుతున్నారు, వాడిని తీసుకొచ్చి పెద్ద ఆసనం వేసి కూర్చోబెడుతున్నారు, మిగిలిన వాళ్ళు కింద కూర్చుంటున్నారు. ఎక్కడదా వైభవం? ఆవిడ కదిలింది వాడి యందు. ఆవిడ కదలడం మానేస్తే ఇంకొక ఊపిరి వెళ్ళదు అందనుకోండి. ఏమిటి మాట్లాడతాడు? ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటాడు. నేను నీకు జ్ఞాపకం రానివ్వను అందనుకోండి. ఆవిడ నెగడును పొడవలేదనుకోండి. ఆవిడ
ఒక్క భావం రాలేదనుకోండి, ఏమిటి మాట్లాడతాడు? ఎవరిది కీర్తి? ఎవరు మూలం? అది ఆ తల్లి అదిగో అక్కడ నించుంది. ఇన్నాళ్ళు నేను ఉపన్యాసాలు చెప్పాను, రామాయణం చెప్పాను, భాగవతం చెప్పానంటున్నావే, చెప్పించింది ఎవరో తెలుసా? లోపల ఉండి నీ జ్ఞాపక శక్తి ఎవరో తెలుసా? లోపల నుంచి నీ మాట ఎవరో తెలుసా? పుందికగా వాక్య నిర్మాణం ఎవరో తెలుసా? నువ్వు చెప్తుంటే అవతల వారికి అర్థమైందని కూర్చునేటట్టుగా చేసింది ఎవరో తెలుసా? ఆవిడే. నీకు చూడాలని లేదా? అనుభవించేసి నాదే ఈ గొప్పందాం అనుకుంటున్నావా? భక్తి అన్న మూలం వెనక్కెళ్ళి నువ్వు విచారణ చేస్తే ఆ మూలకందం చూడాలని ఉంటే అదిగో ఆ తల్లి ఎక్కడుంది. ఆవిడ ఎంతమందినైనా అనుగ్రహిస్తుంది ఈ లోకంలో. ఒకరిని వేద పండితుడిని చేస్తుంది, ఒకరిని గొప్పగా భజన చేయించేవాడిని చేస్తుంది, ఒకరిని డప్పు కొట్టేవాడిని చేస్తుంది, ఒకరిని బట్టలు బాగా ఉతికేవాడిని చేస్తుంది, ఒకరిని బాగా బట్టలు కుట్టేవాడిని చేస్తుంది, ఒకరిని బాగా డబ్బున్నవాడిని చేస్తుంది, ఒకరిని బాగా నిర్వహించేవాడిని చేస్తుంది, ఒకరిని పందిరేసేవాడిని చేస్తుంది, ఒకడిని సన్నాయి వాయించేవాడిని చేస్తుంది, ఒకడిని నిశ్శబ్దంగా కూర్చుని జపం చేసుకునేవాడిని చేస్తుంది. ఎన్నైనా చెయ్యగలదు. ఇన్ని చేసినా తాను గుప్తంగా ఉండి కీర్తి బిడ్డలకిస్తుంది. వాడికి దండేస్తే తను పొంగిపోతుంది. వాడు నన్ను నవ్వుకున్నాడు రా, వాడికి దండేశారు రా అని పొంగిపోతుంది. అమ్మ చూడండి, అమ్మకేం రాదు. కొడుకు చాలా గొప్ప విద్వాంసుడైపోయాడు. విద్వాంసుడైపోయి ఆయన్ని ఏనుగు మీద ఊరేగిస్తున్నారు. అమ్మ తన ఇంట్లోంచే బయటికి వచ్చి చూసింది. చూసి కన్న కడుపు, వాణ్ణి నేనే కన్నాను, నేనే పాలిచ్చాను, నేనే అన్నం పెట్టాను, నేనే చదువుకోమన్నాను, ధూర్తుడు నన్ను ఎక్కించలేదు ఏనుగందం. అందరూ కళ్ళు విప్పి ఇలా చూస్తుంటే ఆవిడ ఒక్కతే చూడ్డానికి వీలు లేకుండా ఆవిడ కళ్ళకి నీటి పొర అడ్డుపడుతుంది. వాడు ఇంత వాడయ్యాడు, నేనే కన్నాను, వాడు ఇంత వాడయ్యాడు, నాకు ఇంతకన్నా ఏం కావాలమ్మా అని కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకుని నాకు సరిగా కనపట్టలేదంటుంది. ఈలోగా ఏనుగు వెళ్ళిపోతుంది. కనపడని ఆవిడ తృప్తి పొందుతుంది, చూసిన వాళ్ళు అసూయ పొందుతారు. అది లోకం లక్షణం. కాబట్టి ఆ తల్లి లక్షణం అది. ఆవిడ యశస్విని, ఆవిడ కీర్తినిస్తుంది. ఆ తల్లి ఎంతమందికైనా కూతురుగా వస్తుంది. మొన్న చెప్పానుగా, ఆడపిల్లలందరూ ఆవిడే, అందుకే ఆడపిల్ల. కానీ ఆమె మాత్రం ఎప్పుడూ పరమశివునికే ఇలా. అది ఆమె ప్రేమ. ఎన్ని అవతారాలైనా తీసుకుంటుంది. దాక్షాయిణిగా వస్తుంది, భార్గవిగా వస్తుంది, కాత్యాయినిగా వస్తుంది. ఎంతమంది నాకు కూతురుగా రావాలని కోరుకున్నారో వాళ్ళందరికీ కూతురుగా వచ్చింది. హిమవంతుడికి కూతురుగా వచ్చింది. నిన్న వినలా మీరు? ప్రవర గంధమాదన పర్వతానికి ప్రపౌత్రి, హిమాలయ పర్వతానికి పుత్రి, ఇలా వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. ఒక పర్వతానికి కూతురా అమ్మవారు? బాగా చైతన్యం ఉన్నటువంటి మనుష్య ప్రాణికి కూతురుగా వస్తే వాడు ధూర్తుడై ఆ కూతుర్ని పోగొట్టుకున్నాడు దక్షుడు. ఒక పర్వతం నెత్తి మీద పెట్టుకుని పొంగిపోయింది. అమ్మా ఏం అదృష్టం అమ్మా నాది, కేవలంగా ఒక కొండని గిరులలో నొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నాడు. అందుకే ఎక్కడ ప్రవర చెప్పినా హిమవంతుని యొక్క కుమార్తె హైమవతిగానే ఆవిడికి కళ్యాణం. అంత గొప్ప తల్లి. అటువంటి భర్త యందు అపారమైన ప్రేమ, సప్రేమ భ్రమరాభిరామ. అమ్మవారు అయ్యవారిని కౌగిలించుకోవడం అంటే ఎలాగో తెలుసా? కామంతో కౌగిలించుకోవడం కాదు. ఆమె కౌగిలించుకోకపోతే సృష్టి అయోమయం. వాళ్ళిద్దరూ కౌగిలించుకుంటేనే సృష్టికి ప్రయోజనం. అంటే కారు ఉంది, నడవదు, ఏమిటి ప్రయోజనం? నడుస్తుంది, ఆగదు, ఏమిటి ప్రయోజనం? కారు యాక్సిలేటర్ తొక్కితే 120 కిలోమీటర్లు వెళ్ళిపోతుందండి గంటకన్నాడు. ఏమన్నా ఆగుతుందా? ఆగదు. బ్రేక్ లేదన్నాడు, ఎక్కుతావా? ఎక్కవు. కదలాలి, ఆగాలి. రెండూ కారును ఆవహిస్తేనే నువ్వు కూర్చుంటావు, లక్ష్యాన్ని చేరుకుంటావు. ఈ రెండింట్లో ఏం లేకపోయినా అది పనికిరాదు. కారు హార్స్ పవరు, పాలు పాల కమ్మతనం, కమ్మతనంతో కూడిన ఆకలిని తీర్చి మీకు శక్తినివ్వగలిగిన శక్తి, నీటిలోని దాహాన్ని తీర్చగలిగిన శక్తి. ఇవి ఎలా విభజించి చూడడానికి వీలు లేకుండా ఒకదానితో